తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. దీంతో ప్రధాన పార్టీల్లో గంట గంటకు టెన్షన్ పెరిగిపోతోంది. డీఎంకే అధ్యక్షుడు సీఎం స్టాలిన్ కాసేపట్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. మొత్తంగా 5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు స్టార్ట్ కాబోతోంది. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసింది ఈసీ. రేపు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. తమిళనాడు నుంచి మా ప్రతినిధి కార్తీక్ సిద్ధంగా ఉన్నారు. అలాగే బెంగాల్ నుంచి మా ప్రతినిధి దినకర్ లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. ఇక పుదుచ్చేరి నుంచి సాయి సుధీర్, అలాగే కేరళం నుంచి రాజు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో అప్డేట్స్ అందించడానికి. మొదటిగా మనం తమిళనాడు అప్డేట్స్ తీసుకుందాం. కార్తీక్, చెప్పండి, పెరిగిన ఓట్ల శాతం తమిళనాడు వ్యాప్తంగా ఎవరికి అనుకూలంగా మారబోతోంది? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా కూడా అత్యంత తమిళనాడు చరిత్రలో ఎండో లేని విధంగా 85% పైగా కూడా పోలింగ్ అనేది కూడా నమోదైంది. ఇది పెరిగినటువంటి పోలింగ్ శాతం ఎవరికి లాభం చేకూరుస్తుంది, ఎవరికి నష్టం చేకూరుస్తుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆయనకైతే ఆయా పార్టీలన్నీ కూడా తమకు తాము గెలుస్తామన్నట్టుగా కూడా చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం డిఎంకే ఆఫీస్ లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ఒక బోర్డు అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం ద్రావిడ మోడల్ 2.0 అని ఒక 2.0 లోడింగ్ అంటూ కూడా 18 గంటల 19 నిమిషాల 32 సెకండ్లలో కూడా ద్రావిడ్ 2.0 ప్రారంభమవుతుందంటూ కూడా ఒక డిజిటల్ బోర్డు అనేది కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. డిఎంకే అంచనా ప్రకారం దాదాపు 180 నుంచి కూడా 200 స్థానాల వరకు కూడా మేము గెలుస్తామన్న నమ్మకం, ధీమాతో అయితే డిఎంకే పార్టీ ఉందని చెప్పాలి. ఏఐడిఎంకేకి సంబంధించి ఎన్డీఏ అయితే మరింత కాన్ఫిడెన్స్ గా ఉంది. మరొకసారి ఖచ్చితంగా కూడా ద్రావిడ పార్టీలకు సంబంధించి పూర్తి స్థాయిలో డిఎంకేను పక్కన పెట్టి మాకు అధికారం ఇస్తారంటూ కూడా వారు కాన్ఫిడెన్స్ గా ఉన్నటువంటి పరిస్థితి. వీరందరికంటే కూడా ఎక్కువగా కూడా ఒక ఆసక్తికరంగా మారినటువంటి పార్టీ మాత్రం టీవీకేకి సంబంధించి విజయ్ పార్టీ అయినా చెప్పుకోవాలి. అయితే మొత్తం రాష్ట్రాన్ని, తమిళనాడు రాష్ట్రాన్ని కాకుండా మొత్తం దేశం మొత్తం కూడా తన వైపు తిప్పుకునేలాగా కూడా ఈసారి విజయ్ పార్టీ పెట్టినటువంటి కొద్ది నెలల్లోనే కూడా తన వైపు మొత్తాన్ని కూడా తిప్పుకునేలా చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా గతంలో 2021 కంటే కూడా ఈసారి ఎన్నికల శాతం అనేది కూడా విపరీతంగా పెరిగింది. దానికి తగ్గట్టుగా కూడా మహిళలు దాదాపు 17 లక్షల మందికి పైగా కూడా ఎక్కువగా ఓట్లు వేసినటువంటి నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో 90% పైగా 41 నియోజకవర్గాల్లో 90% పైగా కూడా పోలింగ్ జరిగింది. సో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో జరిగిందంటే కారణం మాత్రం మేమే అనేటువంటి అభిప్రాయం అయితే టీవీకే నేతల్లో కూడా కనపడుతుంది. అందుకే రిసార్ట్ రాజకీయాలను కూడా ప్రారంభించారు. మహాబలిపురంలో ఒక రిసార్ట్ ను కూడా బుక్ చేశారు. తమ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు గెలిచిన వెంటనే కూడా చేజారిపోకుండా పక్క పార్టీల నుంచి వచ్చేటువంటి ఒత్తిడులకు కావచ్చు, ఏదైతే ఆపరేషన్ ఆకర్షక్ లోను కాకుండా ఉండేందుకు కూడా గెలిచిన వెంటనే కూడా తమ పార్టీ అభ్యర్థులను తరలించేందుకు మహాబలిపురంలో ఒక రిసార్ట్ ను కూడా బుక్ చేసినటువంటి పరిస్థితి. ఇలా మొత్తం ఒక హైటెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం తమిళనాడులో నెలకొందని చెప్పాలి. ఓవైపు ఎండ 46 డిగ్రీలు ఉంటే అంతకంటే ఎక్కువగా కూడా ఈ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి రేపు ఎవరు ఎన్నికల్లో గెలుస్తారన్నది మాత్రం మరింత ఎక్కువ వేడినైతే పొలిటికల్ సెగలను అయితే రగులుస్తూనే ఉందని చెప్పాలి. అయితే మొత్తం 234 స్థానాలకు సంబంధించి 4,87,88 లక్షల మందికి పైగా కూడా ఓట్లు వేయడం కూడా జరిగింది. ఇందుకోసం రేపు కౌంటింగ్ సందర్భంగా 62 కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 18,000 మందికి పైగా కూడా పోలీసులతో పాటు 10,000 మందికి పైగా కూడా ఇటు అధికారుల ద్వారా కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా ఎన్నికల కమిషన్ అనేది కూడా నిర్వహించబోతుంది. ఇప్పుడే పోటాపోటీగా ఎన్నికల కమిషన్ కు మీరు దాడులు చేస్తారంటే మీరు కుట్రలు చేస్తారు, ఈవీఎంలను ధ్వంసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ డిఎంకే ఆరోపించినటువంటి పరిస్థితి. ఇలా రకరకాల ఊహాగానాల నడుమే రేపు ఉదయం 8 గంటలకైతే కౌంటింగ్ అయితే ప్రారంభం కాబోతుంది. ఎవరికి వారు ధీమాగా ఉన్నటువంటి నేపథ్యంలో తమిళ ఓటర్లు ఏ వైపు ఉన్నారనేది మాత్రం మరికొద్ది గంటల్లోనే తేలబోతోంది.